తండ్రికి తగ్గ తనయుడు పంతం సందీప్ అని సందీప్ పుట్టినరోజు సందర్భంగా జనసేన రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గవర శ్రీరాములు, మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, మండల ప్రధాన కార్యదర్శి తోట వేణు, నాయకులు సంగాడి శ్రేణు, గేదెల రాజులు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి పనిచేసిన యువ నాయకుడు పంతం సందీప్ అని, నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడుగా ఆయనకు చేదోడు వాదుడుగా ఉంటూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ ముందుకు వెళుతున్న సందీప్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వారు తెలిపారు. ఎమ్మెల్యేగా పంతం నానాజీ గెలిచిన తర్వాత ఎన్ని రోజులు గ్రామాల్లో తిరుగుతారంటూ మాట్లాడిన వారికి సందీప్ ముందుండి ప్రతి గ్రామాన్ని చూసుకుంటూ అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ మండలం కమిటీ తరపున సందీప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీని శ్రేణు, అద్దంకి వీరబాబు, తోట సతీష్, శివ, పోసిన రాజు, రెడ్డిపల్లి కిషోర్, మున్నా, భావశెట్టి వీరబాబు, సుందర్ సతీష్, పి యేసు, రేకడి రాము, లక్ష్మణ్, నందిపాటి నానాజీ, డి రాజు, కాసుబాబు, అంజుబాబు, సంగాడి రాజు, కోలాట రాజు తదితర నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులైన శ్రీ పంతం నానాజీ గారి తనయుడైన శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి యువనాయకుడు మరి ఎన్నెన్నో పుట్టినరోజులు గౌరవప్రదంగా మంచి స్థాయిలో పుట్టినరోజు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటూ, ఉన్నత స్థాయి పదవులు రావాలని కోరుకుంటూ మరి పంతం నానాజీ సందీప్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం.